సగ్గుబియ్యం ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వీటిని ఇదిగో ఇలా అనమాట, ఇలా మొత్తం అంతా మిక్స్ పట్టాను. మిక్స్ పట్టిన తర్వాత ఇలా సాఫ్ట్గా వస్తుంది. సాఫ్ట్గా వచ్చిన ఈ కన్సిస్టెన్సీని ఇంకో 1:4 రేషియో వాటర్ తీసుకొని ఇలాగ మొత్తం అంతా బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇలా ఆ కన్సిస్టెన్సీని ఇందులో వేసేసాను అనమాట. వేసి ఇదిగోండి ఇలా జారుడుగా ఉంది కదా, ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత ఇది ఉడికింది అనుకున్నప్పుడు దించేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయలేదండి. జస్ట్ సగ్గుబియ్యం తర్వాత దాన్ని నానబెట్టి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత వాటర్ తగినంత తీసుకున్నాను. తగినంత వాటర్ తీసుకొని బాయిల్ చేసిన తర్వాత ఈ మిక్సీ పట్టిన దాన్ని ఇందులో వేసేసాను అనమాట, సగ్గుబియ్యం దాన్ని. అంతే, జస్ట్ దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని దగ్గరికి ఉడికించుకొని చల్లారనిచ్చుకొని బాగా చల్లారిన తర్వాత మనము ఫ్యాన్ కిందనే పెట్టేసుకోవచ్చు. వడియాలు ఎండలో కూడా కూర్చొని కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఈ టైంలో చేస్తున్నాను. ఫ్యాన్ కింద జస్ట్ ఒక కవర్స్ ఉంటాయి మన దగ్గర, వడియాలు పెట్టుకునే కవర్స్, ఆ కవర్లో వేసుకుంటే ఎండిన తర్వాత వాటంతటికి అవే లేసి వస్తాయి అనమాట. ఊడొచ్చిన తర్వాత వాటిని బాగా ఎండలో పెట్టి ఎండించుకోవాలి. ఒక 3 to 5 డేస్ దాకా ఎండని బట్టి. ఎండిన తర్వాత వాటిని స్టోర్ చేసి పెట్టుకుంటే పురుగు రాదు, పాడవ్వండి. మళ్ళీ మనం సమ్మర్ వచ్చేంత వరకు ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి ఈ వడియాలు. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. 6301940953కి. This is from Leelu's Kitchen. Signing off, Leela Balagangadhar. Thank you so much. Bye bye. Take care.